కీర్తనలు 55వ అధ్యాయము. లెట్స్ రీడ్ ఇట్ ఫ్రమ్ 16. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. చాలా కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. వావ్, దిస్ పర్సన్ is praying daily 3 times. He is nothing but David, King David. David is praying thrice a day. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. 2 things మనం గమనించండి. ఇట్స్ ఎ ప్రేయర్ సిరీస్ లోకి నేను వెళ్తుండగా ఫోకస్ ఆన్ దిస్ ప్రేయర్. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను ఆపద నుంచి కాపాడుతాడని ఈరోజు మీరు రూఢిగా దేవుని నమ్మునుగాక. సో పాయింట్ నెంబర్ 2, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము 3 times. సో మనం బైబిల్లో చూసుకున్నట్లయితే దానియేలు మాత్రమే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మార్నింగ్ ఒక 1 hour, మధ్యాహ్నం ఒక 1 hour, నైట్ ఒక 1 hour. 3 times దానియేలు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనము చూస్తున్నట్లయితే దావీదు రోజుకి 3 సార్లు ఆయన ధ్యానించుచు ప్రార్థన చేస్తున్నాడు. 3 times. ధ్యానం అంటే ఏంటి? వాక్యాన్ని వినిన దాన్ని ఆయన ధ్యానించి, ఓహో ప్రార్థన చేస్తే బలం వస్తుంది, ప్రార్థన చేస్తే శక్తి వస్తుంది, ప్రార్థన చేస్తే విశ్వాసం వస్తుంది, ప్రార్థన చేస్తే నిరీక్షణ వస్తుంది, ప్రార్థన చేస్తే నూతన బలం వస్తుంది, ప్రార్థన చేస్తే అభిషేకం వస్తుంది, ప్రార్థన చేస్తే అగ్ని దిగుతుంది అని ధ్యానించి దెన్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్. ధ్యానించి నేను మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన అంగీకరించును. వావ్! ఈరోజు ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోతే ఈ ప్రార్థన చేయడం, పర్ డే 3 పూట్ల ప్రార్థన చేయడం మీరు అలవాటు చేసుకోండి. 3 times a day, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ధ్యానించి మొరపెట్టుకోవాలి మనం దేవునికి. సో మన జీవితంలో ఉద్యోగాల సమయం ఎక్కువైపోతుంది. మనం జాయిన్ అయినప్పుడు 8 hours అన్నారు, మెల్లమెల్లగా దాన్ని ఏమంటున్నారు 10 hours అన్నారు. ఇంకొంచెం మెల్లగా ఓటీ చేయండి అంటే 12 hours, ఇంకొంచెం బాగా డబ్బులు ఇస్తామంటే 13 hours. పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన సమయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకు ప్రార్థన చేసుకునే సమయం ఇంకా ఉండదు. అందుకనే ఉదయకాలమునే పెందనకండ్లెళ్ళి లేచి అప్పుడు ఒక ప్రార్థన సమయాన్ని దేవుడికి తీసిపెట్టు. మధ్యాహ్నము భోజనం చేసే సమయానికి భోజనం 2 నిమిషాల్లో తిని 3వ నిమిషం కల్లా ప్రార్థనలో ఉండు. రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసుకొని ఇంటి కార్యక్రమాలు ముగించుకొని నిద్రపోయేదాకా ప్రార్థనలో ఉండు. ఆమెన్. ఇట్స్ కమాండ్మెంట్, ఇట్స్ నాట్ ఆప్షన్. ఇది ఖచ్చితంగా కమాండ్. ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. మార్నింగ్ దాకా ఎవ్వరికి ఫోన్లు చేయకండి, ఎవరితో మాట్లాడకండి, దేవునితో మాట్లాడండి. ఆమెన్. హల్లెలూయా. సో కొన్ని రాబోతున్నటువంటి దినాల్లో దేవుడు ఎన్నో గొప్ప రెవల్యూషన్స్, దేవుడితో ఎలా సహవాసంలో ఉండాలి, దేవుడితో ఎలా మాట్లాడాలని దేవుడు ఎన్నో నేర్పించబోతున్నాడు. సో ప్లీజ్ డూ అటెంటివ్గా ఉండండి. దేవుడు ఈ టీచింగ్స్లో మిమ్మల్ని ఎంతగానో దేవుడు బలపరచబోతున్నాడు. ఆమెన్. సో లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించి మొరపెట్టుకుందును. ఆమెన్. ఎంతమంది చేస్తారు ఈరోజు 3 పూట్ల ప్రార్థనలు? యు ఆర్ నాట్ జెంటైల్స్ మ్యాన్. జస్ట్ అట్లా ఫ్రీగా చర్చికి వచ్చేయడానికి మీరు అన్యులు కాదు కదా.
ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలకు వస్తున్నారు. 3 పూట్ల దేవుడు ప్రభా నువ్వు స్తోత్రం ఆయన ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేశా. అవి కౌంట్కి రావయ్యి, కప్పు కూడా దాటవు ఆ ప్రార్థనలు. మినిమం 1 అవర్ దేవుడికి ఇవ్వాలి ఎవ్రీడే. టోటల్ 3 పూట్ల 3 గంటలు. అందుకని దేవుడు ఉదయకాలమును, మధ్యాహ్నమును, తర్వాత సాయంకాలమును దేవుడు మనకు అనుగ్రహించాడు. లెట్స్ గో టు సామ్ 91, కీర్తనలు 91వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. రాత్రివేళ కలుగు భయముకైనను, అంటే రాత్రిపూట ఏమొస్తుంది మనకు? భయం. అంటే భయపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో? ప్రార్థన చేయాలి. ఓకే. పగటి వేళ ఎగురు బాణముకైనను, ఎగురు బాణం అంటే నీ మీద ఉదయం పూట ఏమొస్తాయి? బాణాలు వస్తాయి. అంటే ఆ బాణాలు తట్టుకోవాలంటే నీకు ప్రార్థన అనే కవచము నీకు ఉండాలి. ఆమేన్. యా. చీకటిలో అంటే సాయంకాలం చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. ఎందుకు భయపడవు అంటే నువ్వు 4 పూటలు వచ్చినాయి, ఆయన ఇంకా 3 పూటలు చేస్తున్నాడు. ఓ మై గాడ్. సన్ రైజ్ అప్పుడు ప్రార్థన చేయాలా, సన్ సెట్ అప్పుడు ప్రార్థన చేయాలా, మధ్యాహ్నం అప్పుడు ప్రార్థన చేయాలా, రాత్రి అప్పుడు ప్రార్థన చేయాలా. మొత్తం ఎన్ని పూటలు ఇప్పుడు? 4 పూటలు. 4 రకాలుగా ప్రార్థించండి. డివైడ్ యువర్ డే. సన్సెట్, సన్ రైజ్ అంటే మార్నింగ్ 5 to 6 or 5 to 7 ప్రేయర్లో ఉండండి. సాయంకాలం 6 గంటకల్లా సూర్యుడు దిగుతా ఉంటే మీరు మంచి ఊపులో ఉంటారు డ్యూటీలో. వాడు మీ సమయాన్ని తీసుకుంటున్నాడు. మీరు ఓ పెద్ద ఫీల్ అయిపోతున్నారు, బాగా సంపాదించేస్తున్నారని. నో, యు ఆర్ బీన్ డిసీవ్డ్. వాష్రూమ్కి వెళ్తాను, ఇప్పుడే వస్తానని చెప్పి పోయి బాత్రూమ్కి వెళ్ళినా ప్రేయర్ చేసుకోండి. డోంట్ ఫీల్ షై. సో చూడండి, ఇక్కడ 3 పూటలు వచ్చి ఇక్కడ 4 పూటలు వచ్చినాయి. అంటే ఇప్పుడు 4 పూటలకు క్రైస్తవుడు ప్రేయర్ చేయాలి. లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్ వన్స్ అగైన్. 5 అందరూ చూడండి. 4 భాగాలుగా 4 పూట్ల నేను ఈ రోజు నుంచి ప్రేయర్ చేయాలనుకోండి, అంతే. రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ బుక్స్. ఫ్రమ్ టుడే ఐ నీడ్ టు ప్రే 4 times a day. Not 1 time, not early morning, not night, not afternoon, not midnight, not on the bed, not on the prayer. No. 4 పూట్ల ప్రార్థన చేయాలి రోజు నువ్వు. ఆమేన్. రాత్రివేళ కలుగు భయముకైనా చూడండి, అంటే when this evil comes when you're in darkness. ఇక్కడ కూడా చూడండి, అతను సాయంకాలం నుంచే స్టార్ట్ చేశాడు. 17లో 55:17లో సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. వావ్, లుక్ అట్ దట్. When you're in darkness, they will try to attack you. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు అపవాది నిన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. యా, గో హెడ్. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. అంటే పగలపూట మన జీవితంలో, మన ఉద్యోగాల నిమిత్తమై, మన కుటుంబాల నిమిత్తమై ఏమొస్తాయి మన మీదకి? అనేక రకమైన బాణాలు మన మీదకి వస్తూ ఉంటాయి. యూ రిసీవ్ మల్టిపుల్ డిఫరెంట్ యూజ్లెస్ ఫోన్ కాల్స్. ఆఫీస్లో నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి బాణాలని మీదకి వదులుతూ ఉంటాడు అపవాది. అప్పుడు కూడా మేము ఏం చేయాలి? వెంటనే బాణం వచ్చినప్పుడు యూ నీడ్ టు నీల్ డౌన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్. యా. చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. ఒక రోజు ఇన్ని వస్తాయి మన మీదకి. ఏమేమి వస్తాయి చూడండి? భయము, బాణములు, తెగుళ్ళు, రోగాలు. అంటే ఒక రోజు అపవాది 4 రకాల ప్లాన్స్ తో ఉంది నీ మీద. నువ్వు ఎన్ని రకాల ప్లాన్స్తో ఉన్నావు చూడండి. ఇక్కడ 4 రకాల శోధనలు 4 పూటలు మనకున్నాయి. లేవా? మీ ఉద్యోగాల్లో, మీ శ్రమలు, మీ ఫ్యామిలీ లైఫ్లో, మీ ఇంట్లో రాత్రి వేళ మీకు శోధనలు రావా? ఖచ్చితంగా. మీ డ్యూటీలో చూస్తే టెన్షన్లు, మధ్యాహ్నం చూస్తే వేదన, ఇంటికి వెళ్తే ప్రశాంతత లేదు. ఎందుకంటే ఈ 4 పూట్ల నీకు 4 రకాల శోధనలు ఉన్నాయి. ఏంటో చూద్దాం, ఇంకోసారి చూడాలిగా మీరు. యూ నీడ్ టు నో, రైట్? యా. రాత్రి వేళ కలుగు భయము అంటే ఈ అప్పులు ఎట్ట కడతానో, ఈ శ్రమ నుంచి ఎట్లా బయటకు వస్తానో, రేపు ఎలా గడుస్తుందో తిన్న గండం. అందుకే ప్రభు అన్నాడు, రేపుడు గురించి నువ్వు చింతించకు. ఫియర్ నాట్ అబౌట్ టుమారో మ్యాన్, బికాజ్ ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ టుమారో. ఆమేన్. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఆమేన్. ఎప్పుడైతే మనం 4 పూట్ల ప్రార్థన చేస్తామో 4 రకాల శోధనలు మనం జయించును గాక. ఇదిగో వీడు మంచోడు, వీడికి రావు, వీడి చెడ్డోడు, వీడికి వస్తాయని ఉండదు. ప్రతి క్రైస్తవుడికి 4 పూటలకి 4 రకాల శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఏదొక రోజు, ఏదొక పూట నువ్వు భయపడతావు. ఏదొక రోజు, ఏదొక పూట నువ్వు నీ ఎదురుగా బాణాలు వస్తాయి. ఏదొక పూట, ఏదొక రోజు నీ జీవితంలో ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఏదొక పూట. అబ్బా, వాట్ ఇస్ దిస్ మ్యాన్? 4 kinds of wars. 4 రకాల యుద్ధాలు ప్రతిరోజు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఈ 4 రకాల యుద్ధాలు నువ్వు గెలిచి తీరాలి. ఆమేన్.
హల్లెలూయా. నువ్వు గెలిచి తీరాలంటే రోజుకి 4 పూట్ల నువ్వేం చేయాలా? సో రైట్ ఇట్ ఆన్ అ పేపర్, డైలీ 4 times ప్రేయర్ ఎవ్రీ డే అని పేపర్ రాసి గోడ మీద గదిగిచ్చు. స్త్రీలు మీరు బాగా ప్రార్థించాలి కుటుంబాల్లో. పురుషులు ఆటోమేటిక్గా వాళ్ళు ఉదయం కాలం లేచి మేబీ ఒక 2-3 పూట్ల వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. షేర్ యువర్ థింగ్స్, షేర్ యువర్ థింగ్స్. నువ్వు వీటి గురించి ప్రార్థన చేయి, నేను వీటి గురించి ప్రార్థన చేస్తాను. నువ్వు వీటి గురించి ప్రార్థన చేయి, నేను వీటి గురించి ప్రార్థన చేస్తాను. వితౌట్ ప్రేయర్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ సక్సెస్ వితౌట్ ఎనీ ప్రేయర్. ఎందుకు బ్రదర్ ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్య ఉంటుంది? మాకు సమస్య కాదు, అది యుద్ధం. ఆమేన్. నా యుద్ధాలన్నీ మరణకరమైన యుద్ధాలుగా ఉంటాయి నావి. ఓ మై గాడ్. మీ ఏజ్కి మీ యుద్ధాలు, నా ఏజ్కి నా యుద్ధాలు పెద్దవి. ఆమేన్. నా యుద్ధాలు నీకు సెట్ కావు, మీ యుద్ధాలు నాకు సెట్ కావు. 10th class వాడు 10th class ఎగ్జామ్స్, ఎల్కేజీ వాడికి ఎల్కేజీ ఎగ్జామ్స్. ఆమేన్. బట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఎగ్జామ్స్. దాట్స్ ఇట్. బట్ ఫైనల్ డిక్లరేషన్ ఇస్ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. అంటే ఇంకో ఓడిపోం. నీ యుద్ధము రేపుడికి పోస్ట్ పోన్ అవుతుంది అంతే. రేపు చేయవా, ఎల్లుండికి పోస్ట్ పోన్ అవుతుంది. ఆ ఎల్లుండి కూడా చేయవా, అసలు ఈ సంవత్సరమే చేయవా, నెక్స్ట్ ఇయర్కి నీ సమస్య పోస్ట్ పోన్ అవుతుంది. అందుకే నేను అంటాను, యుద్ధాలు ఎప్పుడు వస్తే అప్పుడు గెలిచేయండి. ఆమేన్. ఓకే, ఈరోజు యుద్ధం వచ్చిందా? ఓకే ఫైన్. యేసు నామములో గెలుపును గాక అంటే ఏం చేయాలి? వెంటనే మోకరించాలి. ఆమేన్. ఏ యుద్ధం వచ్చినా నీ జీవితంలో ఈ రోజు గెలిచావా? రాత్రి ఫుల్ పార్టీ చేసుకున్నావా? రేపు మార్నింగ్ ఇంకో యుద్ధం ఉంటుంది. ఏ మార్నింగ్ ఏందమ్మా? మార్నింగ్ పగటి వేళ ఎగురు బాణం అంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఏమవుతుంది? ఎందుకు ఈ రాత్రి అయిపోయింది, ఇప్పుడు రాత్రి ఏం రావాలి నీకు? గజ 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 వణుకుపోవాలి, నువ్వు వణికిపోవాలి. వాక్యం ఉంది కాబట్టి వణికిపోవట్లేదు. బట్ రేపు మార్నింగ్ ఏమొస్తుంది? ఎందుకు ఒక బాణం వస్తుంది. వెంటనే ఏం చేయాలా? నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ బాణాలన్నీ తిరిగి అపవాదికి వెళ్ళిపోను గాక. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. రాత్రి మధ్యాహ్నం ఏమొస్తుంది? రోగం. రోగమా, రోగం రాకుండా ఉండును గాక. ఆమేన్. సో తర్వాత సాయంకాలం ఏమొస్తుంది? తెగుళ్ళు మన మీద, మన కుటుంబాల మీదకి తెగుళ్ళు వస్తాయంట. రాత్రి భయం. బా, ఈ 4 రకాల యుద్ధాలని మనం జయించాలంటే మనం రోజుకి 4 పూటల ప్రార్థన చేయాలి. ఆమేన్. David is praying 3 times a day. Moses is praying 4 times a day. Daniel is praying 4 times a day. When you start praying at least 1 hour, man. Amen. దేవుడు తీసే ఒక వాక్యం తీసుకోండి, అతని మీద నెరవేర్చండి ప్రభా. ఒక స్క్రిప్చర్, ఒక వాగ్దానం తీసుకోండి, అతని మీద నెరవేర్చండి ప్రభా అని మనం అడగాల. ఆమేన్. 4 times a day wherever you are. డజంట్ మ్యాటర్ నువ్వు ఏ స్టేట్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఎక్కడున్నా రోజు 4 పూట్ల నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్.